భుజకీర్తులు తగిలించుకుని భుజాల మీద పెట్టుకుని వచ్చారనుకోండి, పుళ్ళు పడతాయి తప్ప అవన్నీ తీసి పక్కన పెట్టి బీ ఏ హ్యూమన్ బీయింగ్, హాయిగా ఉంటుంది. నేను వాళ్ళ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను నేను సిన్సియర్లీ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్, నాకు ఇంత ఆదరణ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ప్రొడ్యూసర్ గారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, డైరెక్టర్ గారు చేసి ఉండొచ్చు, కానీ ఎందుకంటే చాలా కాలం ఇందాక తమ్ముడు అడిగాడు, ఏమంటే ఈ మధ్య కొన్ని సినిమాలు మీరు దూరంగా ఉంటున్నారు కదా. నిజంగా ఉంటున్నమాట వాస్తవమే. అయినా ఈ సినిమాలో స్టిల్ బ్రహ్మానందం సినిమా అనగానే వాడి సినిమాలో ఏదో కామెడీయో లేకపోతే ఇంకోటి ఉంటే చాలా కాలమైంది రావడం చూసి చూద్దాం అనుకునేటువంటి ఐడియాతోటి రావడం అనేది రియలీ ఇట్స్ మై బ్లెస్సింగ్స్. ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో. నెక్స్ట్ గౌతమ్ గారు, అలా అండి. నాన్నగారు బేసిక్గా మొదటి లెక్చరరు, ఆయనలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, రియల్గా ఆయన ఆర్టిస్టు. సో మీరు ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకుని ఇంట్లో ఉంటే వేరే మీకు ఏ అవకాశం ఉందో నాకైతే ఐడియా లేదు. యాక్టింగ్ పరంగా అయితే మీరు ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకున్నారు. అవునండి. సో ఈ టైంలో మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది? ఆయన మీరు ఫేస్ చేయడం కానీ, మీరు ఆయన ఫేస్ చేయడం కానీ, ఏమీ చేయట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. లేదండి, అంటే ఆయనకి నేను ఏదో ఎఫర్ట్ పెడుతున్నా, వీడేదో ట్రై చేస్తున్నాడు, వీడేదో స్పేస్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు, దానికోసం వీడేదో పని చేస్తున్నాడు అని అది ఇదైతే ఆయనకి ఎప్పటి నుంచో ఉందండి. సో ఆయన నన్ను ఎప్పుడు ఏంట్రా నువ్వు ఏదో చేయని ఎప్పుడూ లేదు. మనువు తర్వాత మళ్ళీ దూత అని ఒక వెబ్ సిరీస్ చేశానండి. దూత తర్వాత మధ్యలో బ్రేక్అవుట్ అని ఒక సినిమా చేశానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది చేశానండి. సో నేను పని చేస్తూనే ఉన్నానండి. అవి అంతగా మనకి ఎక్స్పోజర్ రాకపోవచ్చేమో కానీ, బట్ పని అయితే చేసుకుంటూనే ఉన్నానండి. నేను ఎక్కడ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ ఆపర్చునిటీ వస్తుందో ఎవరికి తెలియదు. సో నువ్వు ఎంత రెడీగా ఉంటే అంత బెటర్ అనేది నా గట్ ఫీలింగ్ అండి. సో దానికోసం నా ప్రిపరేషన్, నా వర్క్ ఏదైతే రోజు కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుందండి. అది ఆయన చూస్తూ ఉంటారు, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ విషయంలో నాకు ఆయనకి ఎప్పుడు డిఫరెన్సెస్ రాలేదు. తర్వాత ఇంకో పాయింట్ మూర్తి గారు ఏంటంటే, మనం ఏదో పుష్ చేసిందా చెప్పాను చూడండి, చేసేద్దాం మీరు ఖాళీగా ఉన్నారేంటి అది ఇదని. ఆ తర్వాత వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో, ఇంట్లో ఉండవు నీకన్నీ, వాడు చూడు ఎలా ఉన్నాడు. ఎప్పుడు కంపారిటివ్ లుక్ పిల్లల్లో తీసుకురాకూడదు సార్. నీ పని కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. బిలాంగ్ టు ఏ వెరీ పూర్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఉండి ఒకసారి నా ఇల్లు నేను చూసుకుంటే ఈ ఇంట్లో నేను ఉంటున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. దట్ ఈస్ యువర్ ఎఫర్ట్. నువ్వు ఎప్పుడైనా నీ కష్టం నువ్వు ఎప్పుడైతే పడతావో అదే నేను పిల్లలకి నేర్పాను, అదే ఇప్పటికీ నేర్పుకున్నాను, అదే వీడి సక్సెస్కి. ఇవాళ బ్రహ్మానందం సినిమాలో గౌతమ్ చాలా ఎక్సలెంట్గా చేశాడు సార్, చాలా బాగా చేశాడండి. అబ్బా ఏంటి సార్, నన్ను ఒక మాదిరిగా డైరెక్ట్గా తిట్టలేదు కానీ, ఏంటి సార్ అలాంటి ఇంట్లో పెట్టుకొని ఖాళీగా ఉంచారు మీరు, చేయించాలే అని. మనం చేయించాలంటే చేయించలేము, చేయించకూడదు అనుకుంటే అది ఆగదు, ఇట్ గోస్. అది ఈ టైం ఇప్పుడు వీడికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అవును, మంచి ఆర్టిస్టు, మంచి ఫిలాసఫీ. సో ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన యూజువల్గా తండ్రి పోలికలు కావచ్చు, తాత పోలికలు రావచ్చు, ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన క్వాలిటీ నేను చెప్తాను. నేను చెప్తాను రా, నువ్వే చెప్తావు. అరే నేను చెప్తాను రా, ఇద్దరికి పోలిక ఏమొచ్చింది అర్థం నాకెందుకు సార్, ఆడే చెప్పుకుంటాడు, నాకెందుకు. లేదు అడిగిన దాన్ని అంటే మీరు అడిగిన క్వశ్చన్ జెన్యున్గా ఆన్సర్ ఇద్దాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ అనేది ఒకటి నేర్చుకున్నాను. జంజాల గారి దగ్గర అంటే ఏ స్టేజ్లో ఏ ఈవెంట్ జరిగినా ఏం జరిగినా జంజాల గారి పేరు రాకుండా ఆయన ప్రస్తావన రాకుండా ఏ టాపిక్ ఉండదండి. ఆ గ్రాటిట్యూడ్, లేకపోతే ఇప్పుడు ఏదైనా వర్క్ బాగుంది అనుకోండి, ఎవరిదైనా టీవీలో చూసినప్పుడు కానీ ఇమీడియట్గా ఫోన్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. ఇలాంటివి అంటే మొన్న రీసెంట్గా రంగమార్తాండకి కూడా యాక్టింగ్ పరంగా నాకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందనుకుంటే, రంగమార్తాండకి ఒక సీన్లో వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు చితి దగ్గర ఏడుస్తారు, ఒక సీన్ ఉంటుంది. దానికి ముందు రోజు ఆయన మీ కిందకి లంచ్కి వెళ్తే కిందకి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి రాలా. నేను అమ్మని అడిగా, అమ్మ ఏంటి ఇంకా రాలేదంటే, ఏమో వాళ్ళు తిన్నంటున్నారు, ఏంటి ఒకసారి వెళ్ళి మాట్లాడంటే, నేను వెళ్ళి ఏంటన్నదా భోంచేద్దాం లంచ్కి అంటే, రేపు పొద్దున్న సీన్కి నేను కొంచెం వీక్గా కనిపించాలరా, నేను అందుకోసం వాళ్ళంతా తినకుండా ఉందాం అనుకుంటున్నారు, రేపు పొద్దున్న నా ఫేస్లో కనిపిస్తే సీన్కి ఇంకా ఎలివేట్ అవుద్ది అన్నారు. అంటే ఈ ఏజ్లో ఆయన ఇంకా అంటే నేను అనేది అంత ఆయన చేయని ఏం లేదు, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ చేస్తారు ఆయన. బట్ స్టిల్ ఆ జీల్ ఉంది చూసారా, ఈ ఏజ్ వచ్చాక కూడా ఆ సీన్ అలా పర్ఫామ్ చేయాలని చెప్పి ఆయన అలా అంటే తినకుండా ఉండి ఆ ఫేస్లో అది కనిపిస్తుంది. అలాంటిది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్, గ్రోయింగ్ అప్ యాక్టర్గా నాకు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటాయండి అవన్నీ.
సో యాజ్ అ పర్సన్ కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై ఫాదర్ అండ్ నేను ఇందాక చెప్తాను అసలు ఈ ఆన్సర్ కాదు సార్. నేనేమంటా అంటే నేను మామూలుగా బొమ్మలు వేస్తాను కదా, వీడు మంచి పెయింటర్, ఈజ్ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. వీడి మా ఇన్స్టాలో అన్ని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అవి పాపం మా పిల్లల దగ్గర ఏముందంటే, నేను అందులో కొంత నా తప్పు కూడా ఉంది. మరీ మనం అంతా నేను చూడండి నాది చూడండి అనే అట్లా వద్దు నాన్న, మనం ఎలా ఉన్నామో ఎదుటివాడు అనుకోవాలి తప్ప, మంచితనం అనేది మనం చేసే పనులు బట్టి మంచితనం వస్తుంది. కానీ మంచితనం మంచివాడు అనిపించుకోవడం కోసం మనం చేసే పనులు అది తెలిసిపోతుంటాయిరా. అందువల్ల అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి నాన్న అంటే, వాళ్ళు కూడా ఇప్పుడు మా రెండో అబ్బాయి ఉన్నాడు, వాడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుని వచ్చాడు ఇక్కడ న్యూయార్క్లో. వాడు ఎక్కడికో వెళ్ళి ఏదన్నా ఏదంటే ఫలానా నేను బ్రహ్మానందం గారి అబ్బాయిని చెప్పమంటే చెప్పడు. వాళ్ళు నన్ను కామన్ మ్యాన్గా ట్రీట్ చేయాలి. ఒక సెలబ్రిటీ వాళ్ళ అబ్బాయిని ట్రీట్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. అలా లక్కీగా నేను పెంచానని ఆ గొప్పతనం నా ఖాతాలో వేసుకోవడం కంటే వాళ్ళు అలా పెరిగారు, మనం చెప్పింది విన్నారు ఇవాళ వరకు. బట్ దే ఆర్ టేస్టింగ్ గుడ్ రిజల్ట్ టుడే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. డైరెక్టర్ గారు అంటే బ్రహ్మానందం గారు అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఒక కమెడియన్గా, ఒక మంచి కమెడియన్గా చూపించాలని ట్రై చేస్తారు. కానీ ఆయనతో మీరు ఒక సెంటిమెంటల్ సీన్స్ ఇట్లా చెయ్యాలి అనే థాట్ కానీ మీరు అంటే రంగమార్తాండ తర్వాత అప్రోచ్ అయినారు, అంతకు ముందే లేదా ఆయనతోనే ఇది ఖచ్చితంగా తీయాలనేది ముందు చాయిస్? ముందే అనుకున్నది మ్యామ్. యాక్చువల్లీ ఇంకా ఆనెస్ట్లీ రంగమార్తాండ చూసినప్పుడు కొద్దిగా బాధేసింది నాకు. అరే ఫస్ట్ నేను ఇమాజిన్ చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సార్ కామెడీలోని అందరికీ తెలుసు లెజెండ్, బట్ ఆయన కొద్దిగా ఎమోషనల్గా లిటిల్ బిట్ అయినా కానీ ఇంకా జనాలు తట్టుకోలేరు. సో అది ఎక్స్ప్లోర్ చేస్తే బ్యూటిఫుల్ ఉంటుంది అనిపించింది. బికాజ్ ఆయన ఏమైనా చేయగలరు, జస్ట్ ఆయనకి అదేంటి ఆ క్యారెక్టర్ ఇస్తే ఆయన చెలరేగిపోతారు ఆ స్పేస్లోని. ఐ థాట్. అండ్ అలానే మూవీలో మెయిన్గా ఏంటంటే బ్రహ్మానందం కానీ వాళ్ళ అబ్బాయి చేత అరే మూర్తి ఇట్లా పిలిపించినారు కదా, సో ఆ సెట్స్లో అది మీకు డిఫికల్టీ అవ్వలేదు? అంటే లైక్ అలా వాళ్ళిద్దరి చేత ఇలా బాగానే ఉన్నాడు, పిలిచేవాడు బాగానే ఉన్నాడు, పిలిపించుకునేవాడు నేను బాగున్నాడు, అతనికి ఎందుకని డిఫికల్టీ పాపం? అంటే డైరెక్టర్కి అది టఫ్ టాస్క్ కదా సార్ కొంచెం. యాక్టింగ్ కదమ్మా, అతను కూడా యాక్ట్ చేస్తాడు టఫ్గా ఉన్నట్టు. సార్ మీరు అలా పిలుస్తుంటే కొంచెం అన్ఈజీగా ఉంది సార్. బ్రహ్మానంద్ గారు ఎవరు ఎక్కడ? సార్ సార్ మీరు వందల సినిమాల్లో కామెడీ రోల్స్ చేశారు, అట్లాగే ఏ క్యారెక్టర్ అనేది చేస్తారు మీరు, కానీ డ్రామాటిక్ రోల్స్ అని చాలా తక్కువ చేశారు. సో అంటే రంగమార్తాండం కావచ్చు, అంతకన్నా ముందుకెళ్తే బాబాయ్ హోటల్ కావచ్చు, అట్లాంటి సినిమాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకొని డ్రామాటిక్ రోల్ చేయడానికి మీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేంజెస్ చేసుకున్నారా రోల్ అంత బాగా రావడానికి? కామెడీ ఉంటుంది దీంట్లో, డ్రామాటిక్ కూడా ఉంటుంది. నేను చెప్తే కొంచెం అహంకారంగా ఉంటుంది, డెఫినెట్గా అహంకారం అంటే స్టూపిడిటీ ఉంటుంది. ఈ రెండు కలిపితే ఇప్పుడు వచ్చే ఆన్సర్ వస్తుంది. అదేంటంటే మనం ఏమీ ఎఫర్ట్ చేయక్కర్లేదండి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని నేను చెప్పానా? ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని చెప్పానా? ఈయన ఉన్నారు. ఎవరి స్టైల్ ఆఫ్ లివింగ్, ఎవరి స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. అది ప్రత్యేకంగా దాన్ని మనం వెళ్ళగానే చేతులు ఇలా పెట్టుకుని ఈ వేలు ఇక్కడ పెట్టి అని అనుకోరు కదా. యాక్టింగ్ కూడా అంతే. మనం వెళ్ళిన తర్వాత దేర్ ఈజ్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఆ రియాక్షన్ బట్టి మన యాక్షన్ ఉంటుంది, మన యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. అది ఏ క్యారెక్టర్, తాత క్యారెక్టరా, తమ్ముడు క్యారెక్టరా, మనవడి క్యారెక్టర్ అనే క్యారెక్టర్స్ కంటే క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్, బట్ యాక్షన్ ఈజ్ సేమ్. దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్, బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ పెర్ఫార్మెన్స్. సార్ అరగుండు బ్రహ్మానందంగా ప్రపంచానికి తెలుసు మీరు. ఇప్పుడు మర్చిపోయింది మీకు ఒక విషయం తెలుసా? అప్పుడు అరగుండు బ్రహ్మానందం ఇప్పుడు అందరికి ప్యాషను. ఇప్పుడు అందరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టేసి అంతా తీసేస్తున్నారు. చూసా, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అదే నన్ను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యారు సార్. అలాంటి అరగుండు బ్రహ్మానందాన్ని మళ్ళీ ఫ్యూచర్లో మేము చూడగలమా? నేను మళ్ళీ 25 ఏళ్ళలో అవ్వగలనా? ఎలా అవుతాం సార్? అంటే క్యారెక్టర్ ఇస్తే మనం చేయడానికి ఏం అభ్యంతరం లేదండి. ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటంటే 3 క్యారెక్టర్స్ చేయాలని. తాత, తండ్రి, మనవడు, 3 క్యారెక్టర్స్ నేనే చేయాలని. దట్ ఈస్ ఆల్సో స్మాల్ మెసేజ్ టు ది ఎంటైర్ యూనివర్స్.
మెంటల్ రిటార్టెడ్ బాయ్స్ మన తెలుగులో